వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్సమీక్ష చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది మాలా సంఘాల నాయకులు శాంతియుత నిరసన తెలిపారు. వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు అంటూ నాయకులు నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ తరపున డిఆర్ఓ సంగీతకు తెలంగాణ మాలల ఐక్య వేదిక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరా బాలకిషన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మోడీ తీర్పుగా భావిస్తున్నామని, దళితుల్లో అత్యధిక శాతం ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా కులగణన చేయకుండా ఎలా తీర్పునిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు దళితులకు కావాల్సింది వర్గీకరణ కాదని, ఎస్సీల రిజర్వేషన్లు 15% నుండి 20% పెంచాలని అన్నారు. దళితుల్లో చిచ్చుపెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది మాలల శక్తి ఎంతో చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ మాలా మహానాడు అధ్యక్షులు చిక్కుడు గుండాలు, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రంగారెడ్డి జిల్లా నాయకులు బర్తకి జగన్, బండి మహేష్, గుణకల్ కృష్ణ, పోచన్న మాల, మనోజ్ కుమార్, యాచారం ధనరాజ్, శివకుమార్, బి కాశీనాథ్లతో పాటు వందలాది మంది మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మాలల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, దళితుల ఐక్యను దెబ్బతీసే విధంగా మరి కేవలం తెలంగాణలోనే మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఎస్సీలను వర్గీకరించాలని చెప్పి మరి కొంతమంది మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు మరి అందరు కూడా ప్రోత్సహించి జి కిషన్ రెడ్డి గారు మంత్రి గారు, అదేవిధంగా మరి మొన్న మా సోదరుడు నెమ్మడే ఉన్నాడు ఎవరైనా రఘునందన్ రావు గారు, మరి బీజేపీ నాయకులు ఎందుకో మరి దళితులంతా కలిసి ఉంటే ఇక మా ఆటలు సాగవని చెప్పి మరి దళితులంతా కలిసి ఉంటే మరి ఉత్తరాదిలో మాయావతి గారు బలమైన నాయకురాలు ఉన్నది, ఆమెను దెబ్బతీయాలని బీజేపీ నాయకులు, మనవాద నాయకులందరూ కూడా కుట్రతోని మరి దక్షిణాదిన అందరినీ కూడా మరి ఎస్సీలను ఎస్టీలను కూడా విడదీయాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరదీసినారు. మరి ఎంతవరకు సమంజసం అని చెప్పి మేమంతా కూడా మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజానీకానికి. ప్రజలరా మీరు కూడా ఆలోచించండి. మరి ఇలా పార్లమెంట్ లో మరి చట్టం తీసుకొస్తామని చెప్పినారు. మరి భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పినారు. ఎన్నికల్లో మరి ఎస్సీలు ఎస్టీలు మరి ముఖ్యంగా మా సోదరులంతా కూడా మాలలు మాదిగలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కృషి చేసినారు. దాని మీద కక్ష పెట్టుకొని ఎట్లాగో పార్లమెంటులో ఈ వర్గీకరణ బిల్లు వస్తే అంత అపోజ్ చేస్తారు కాబట్టి మరి కేవలం ఒక నాటకాన్ని సృష్టించి ఎక్కడో పంజాబ్ హర్యానాలో జరుగుతున్నటువంటి మరి జడ్జి ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని తెలివిగా మా సోదరులను ఇన్క్లూడ్ చేయించి మరి నాటకాలు సృష్టించి మరి అప్పటికప్పుడు మరి కొంతమంది న్యాయమూర్తులు కూడా విహెచ్పి కార్యకర్తలు లేక న్యాయమూర్తులు కూడా 7 మంది అవుతున్నారో వాళ్ళందరూ కూడా మరి విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా మోదీ ఏం చెప్తే కదా వినే పరిస్థితి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మాలలు గత 30 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక అవమానాలకు గురవుతా ఉన్నారు. మరి మీరు మా మీద రెచ్చగొట్టే విధంగా చేస్తే తెలంగాణ మొత్తం కూడా మాలలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. దీనికి కారణం అంతా కూడా మరి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు మాలలకు మాదిలకు న్యాయం చేయాలనుకుంటే మీరు 15% ఉన్నటువంటి రిజర్వేషన్ 20% చేయండి, 20% చేయండి. మీకు మా మీద ప్రేమ అభిమానం ఉంటే 20% చేయండి. అది కానీ మీరు ఉన్న దాంట్లో వర్గీకరించి ఎప్పుడో కులగణన ఎప్పుడు లేవు, ఎప్పుడో ఉన్నటువంటి పాత లెక్కలు తీసుకొచ్చి ఇవాళ మా మీద రుదితే ఈ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అనేక మంది మాలలు కూడా ఇవాళ చాలా మంది కూడా ఈ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా ఉన్నట్టు మా మాలలకు అన్యాయం చేస్తే మోదీ గారు మీరు క్షమాపణ చెప్పాలి. మీ శిష్యులు ఇక్కడ కిషన్ రెడ్డి గారు మాల వ్యతిరేకివాయను, బండి సంజయ్ గారు మీరు మాల వ్యతిరేకి, మీ సోదరుడు రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యులు మొన్న పార్లమెంట్ అక్కడ గెలిచిండు ఆయన. నిజంగా రఘునందన్ రావు గారు నీకు చిత్తశుద్ధి తెలంగాణలో మాల మాదిగల మధ్య నిజంగా ప్రేమే అనుకుంటే నువ్వు రా, నీవు న్యాయవాదిను కులగణన చేపట్టండి. ఫస్ట్ అధ్యయనం చేయండి ముందు. మరి మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, బ్యాగరులు ఎంతమంది ఉన్నారు, మరి మాల దాసరు ఎంతమంది ఉన్నారు, బైండ్లు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా లెక్క కట్టండి. మీరు ఇష్టం వచ్చినట్టు మరి దాన్ని ఏమంటారు ఏదో తాంబూలం ఇచ్చినారు తన్నుకొని సావండి అని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండంగా తయారు చేయడానికి నాంది పలికినది భారతీయ జనతా పార్టీ నాయకులు. ఖబర్దారు గుర్తుంచుకోండి మీరందరూ కూడా. దేనికోసం ఇదంతా కూడా కేవలం మాలల మీద కక్ష. మొన్న మీకు భారతీయ జనతా పార్టీకి మీకు పని చేయలేదు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి మరి ఇలా కక్ష కట్టి ఏదో తీర్పిచ్చినాం. మేమంతా కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
మరి ఎస్సీ వర్గీకరణ పేరుతో మా దళిత సంఘాలు మాల సంఘాలన్నీ కూడా కలిసి ఒక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడి మరి ఎక్కడికక్కడ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపాలనే ఒక ఆలోచనతోటే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దయచేసి మరి పాలకులు కూడా మరి గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేమందరం మీకు మాలలం అందరం కూడా 50 లక్షల మంది పైగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ మనువాద భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేమంతా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినామా? మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి మేమంతా కూడా కసిగా పనిచేసినాం. కాబట్టి మీరు గెలవగలిగినారండి. భారతీయ జనతా పార్టీ కక్ష కట్టింది, మీరు కూడా కక్ష కడితే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది ఎస్సీల మీద ప్రేమతో కాదు. ఆ ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీలను విభజించి పాలించాలన్నటువంటి ఇది గత 20-25 సంవత్సరాల కింద చంద్రబాబు చేసినటువంటి కుట్ర. దీనికి ఆజ్యం పోస్తున్నది కిషన్ రెడ్డి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఎస్సీల పైన కక్ష కట్టి విభజించి పాలించాలన్నట్టు చేసుకుంటూ ఇలా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు దళితులను. ఈ ఏదైతే వర్గీకరణ అనేది ఉన్నదో దీన్ని ఫస్ట్ చేయాల్సింది కులగణన చేయాలి, రిజర్వేషన్ పెంచాలి. రిజర్వేషన్ పెంచినాక ఆర్టికల్ 341 ప్రకారం ఇది పార్లమెంట్లా బిల్లు చేయాలి తప్ప ఇట్లా రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు. ఇలాంటి విషయాలు ఏదైతే చేసిరో రాజ్యాంగాన్ని కూడా అప్యాస్యం చేసినట్టు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కుతున్నారు. అందుకనే దీన్ని రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో అమలు చేయాలి. ఏది ఉన్నా మాకు చేయాల్సింది వెంటనే ఫస్ట్ రిజర్వేషన్లు పెంచాలి. రిజర్వేషన్లు పెంచి కులగణన చేసిన తర్వాత ఇది పార్లమెంట్లో చేయాలి తప్ప అందాక మా పోరాటం ఆగదు. ఈ ఏదైతే అగ్రకుల పెత్తందార పార్టీలు ఉన్నాయో దాంట్లో భూస్థాపితం చేసేంత వరకు మేము వదిలిపెట్టేది లేదని ఈ ద్వారా తెలియజేస్తున్నాం.